మిగతా గ్రహాలతో పోలిస్తే శని గ్రహానికి భయపడే వాళ్ళు చాలామంది ఎక్కువ. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఆయన చాలా కష్టాలు, కన్నీళ్ళు ఇస్తాడు అని చెప్పి ఒక బలమైన నమ్మకం ఉంది. నిజానికి శని బ్యాంకర్ లాంటివాడు. మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఏ బ్యాంకర్ కూడా ఇవ్వలేడు కదా. మహాయోగాలు ఇచ్చేది కూడా శనైశ్వరుడే. అయితే కొంచెం మెల్లగా నడుస్తూ ఉంటాడు కాబట్టి, మంద గమనంతో ఉంటాడు కాబట్టి, మనకేమో రిజల్ట్స్ వెంటనే వచ్చేయాలి, ఫాస్ట్గా వచ్చేయాలి. మరి అలాంటి దానికి ఏం చేయాలి అంటే, మనకి అప్పుడప్పుడు శని త్రయోదశి వస్తూ ఉంటుంది. మనకి రేపు కూడా అంటే 31 జనవరి కూడా ఒక శని త్రయోదశి ఉంది. శని త్రయోదశి అనగానే ఏదో ఏదో ఒక సమయంలో వెళ్ళిపోయి నవగ్రహాల చుట్టూ ఉన్నటువంటి శని గ్రహానికి ఏదో ఇంత నువ్వుల నూనె ఏదో ఒక నూనె, ఏదో ఒక వస్త్రాన్ని సమర్పించేసి అమ్మయ్య అనుకుంటే దానికన్నా మంచి ఫలితాన్ని ఇచ్చే విధానాన్ని మనం ఆచరించాలి. శని ప్రదోషం అంటూ ఉంటాం. అంటే శనివారం సాయంత్రం చక్కగా ఒక నీలం రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళి ఆ విగ్రహానికి వీలైతే చుట్టి శ్రేష్టమైన నువ్వుల నూనెని స్వామి మీద అభిషేకం చేసి, తర్వాత శంఖం పూలు, వాటికే అపరాజిత అని పేరు, అటువంటి పూలని మాల్లాగా వెళ్ళి వేసొస్తే మనకి శని యొక్క పూర్తి కృప కలిగి దోషాలన్నీ కూడా పోయి చక్కగా మనం అనుకున్నట్టుగా మనకి జీవితంలో ఈ ఎదగటానికి ఏమైనా ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా తొలగింపబడతాయి. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుంది. రెండవది, శనీశ్వరుడు కూడా నరసింహస్వామి భక్తుడు. నరసింహస్వామికి ఎవరైతే శరణాగతి చేస్తారో, ఎవరైతే నరసింహస్వామి యొక్క తత్వాన్ని బాగా ఇష్టపడి ఆయనే పరదైవం అని నమ్ముతారో వాళ్ళందరినీ కూడా శనీశ్వరుడు ఏమీ చేయడు. అలాగే హనుమంతుడి యొక్క భక్తుల వైపు కూడా శనీశ్వరుడు తొంగి చూడడు. కాబట్టి మనం శనీశ్వరకృత నరసింహ స్తోత్రాన్ని, అదేవిధంగా హనుమంతుడి యొక్క లాంగులాస్త్రం అనే స్తోత్రాన్ని పారాయణ చేసినా, విన్నా, చదివినా మనకి ఈ శని దోషాలు అనేవి పోతాయి. మీరందరూ కూడా ప్రదోషం వేళ ఈ విధంగా ఆచరించిన చిట్కాని చేస్తే తేడా మీకే తెలుస్తుంది. శమగ్నిరగ్నిభిస్కర ఛన్నస్తప్త సూర్య